అధికారంలోకి వచ్చి 18 నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ నిర్ణయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపు మన 1 కోటి సంతకాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి కుటుంబాలు ఈ ఇది తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాళ్ళు స్వయంగా వాళ్ళ సంతకాలు పెట్టి ఈరోజు గవర్నర్ గారికి పంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి కుటుంబాలు వ్యతిరేకతను తెలియచేసినా కూడా వాళ్ళలో ఎటువంటి స్పందన లేదు అంటే ఈరోజు దీన్ని మనం ప్రజా వ్యతిరేక విధానాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైతే గతంలో కొన్ని కాలేజీలన్నీ ఓపెన్ అవ్వడం కానీ చదువుకోవడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ ఉంటే కేవలం 10-12 మెడికల్ కాలేజీలు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే వీళ్ళు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూస్తే కలెక్టర్ల మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంది, మీరు బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నారు, మేము బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన పరిపాలన ప్రజలకు నచ్చట్లేదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ వైఫల్యం వాళ్ళ నిర్ణయాలన్నీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వాళ్ళే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ప్రకృతి ఒక్కోసారి మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాగే నిన్న 2 రోజులు ఒకే ఒక కంపెనీ ఇండిగో 2 రోజులు దాని షెడ్యూల్ సరిగా చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు దేశం మొత్తం అతలాకుతలం అయిపోయి ఊగిపోయిన పరిస్థితి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఊగిపోయిన పరిస్థితి. 2 రోజులు అది కూడా కొన్ని ప్రైవేట్ షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితి వస్తేనే. అలాంటిది ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇదే మెడికల్ కాలేజీలు అన్నీ కానీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే రేపు ఏదైనా సరే జాతీయ విపత్తు కానీ రాష్ట్ర విపత్తు కానీ ఏదైనా ఆరోగ్య సంబంధించిన డిసీజులు కానీ ప్రబలితే ఆ రోజు ప్రైవేట్ కళాశాలను వీళ్ళు కంట్రోల్ చేయగలరా అని అడుగుతా ఉన్నా నేను. కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయలేంది ఈరోజు విమానయాన శాఖని. రేపు వైద్య ఆరోగ్య శాఖ మొత్తాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండదు. ప్రజలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఏ దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా ఈ పీపీపీ మోడ్లో కాలేజీలు ఇస్తే తప్పనిసరిగా వీళ్ళు బయట 1 కోటి 2 కోటిన్నర 2 కోట్ల రూపాయల సీట్లు అమ్ముకోవడం కోసమే ఈ కుట్ర జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశమే లేదు దీంట్లో.